హాయ్ హలో వెల్కమ్ టు సానస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఒకసారి చికెన్ కర్రీని ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుందండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఈ చికెన్ కర్రీని మనకి రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ వీడియోలో చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేయడానికి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడానికి అందులో 1/2 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత అందులో 2 పెద్ద ఆనియన్స్లు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 2 లవంగాలు వేసుకొని బాగా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకొని బాగా కలుపుకుంటూ చికెన్ని బాగా ఉడికించుకోవాలి. నేను 1 కేజీ చికెన్ని తీసుకున్నానండి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే విధంగా బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని చికెన్ ఒకసారి బాగా కలుపుకుంటూ మొత్తం బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం చికెన్కి బాగా పట్టే విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో చికెన్ ఉడకడం కోసం నేను చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో చికెన్ని కలుపుకుంటూ చికెన్ మెత్తగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చికెన్ చెక్ చేసుకుంటూ ఉండాలండి. చికెన్ ఉడికిందా లేదా అనుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. మీకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళు కొన్ని వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చికెన్ బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పుదీనా యాడ్ చేసుకొని చికెన్ బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, నేను పోసిన వాటర్కి గ్రేవీ అనేది చాలా చక్కగా వచ్చింది కదా. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరి పలచగా ఉన్నా కూడా బాగోదు కదా. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఈ కర్రీ మనకి రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసి మీ పిల్లలకు ఒకసారి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూడండి, గ్రేవీ అనేది చాలా చక్కగా వచ్చిందండి. ఈ విధంగా ఉంటే గ్రేవీ అనేది మనకి పూరీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది ఎక్కువగా గ్రేవీ అంటే ఇష్టపడుతూ ఉంటారు కదా. వాళ్ళ కోసం ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ చికెన్ కర్రీని ఈ విధంగా వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఈరోజు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. చికెన్ పీస్ అయితే చాలా మెత్తగా ఉడికిపోయిందండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కర్రీ మాత్రం. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఈరోజు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.